గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని ఆశిస్తూ ఉంటున్నాను. ప్రొద్దున్నే మంచి ఏమంటారు వాతావరణంలో మా అన్నతో వాకింగ్ చేస్తూ మీకు ప్రకృతిని చూపిస్తూ ఉంటాను. పొద్దున్నే వాకింగ్ చేయమని చాలామంది అంటారు, కానీ మంచిది అంటాం. కానీ నైట్ 9:30కు అలారం పెట్టుకొని 5:30 వరకు బంద్ చేస్తుందండి. 5:30కి అన్ని సార్లు వస్తుందో అన్ని సార్లు మనం బంద్ చేస్తాం. పొద్దున లేవ్వం. చూడండి, ఇంతకుముందు చెప్పినాక మా అన్న చెప్పిండు సరస్వతి ఆకు చెట్టట. ఈ అన్నట్లు సరస్వతి ఆకు, దీన్ని ఏమంటారో తెలియదు కానీ. ఇది చూడు, ఇది ఏం పువ్వు అన్న? ఏం పువ్వు ఇది తెలియదు. ఓపెన్ జిమ్. ఈ జిమ్ ఏమంటారు, మిడిల్ క్లాస్ జిమ్. మాకంటే జిమ్ లేదు ఫ్రెండ్స్, అందుకే మేము వాడదాం ఫ్రెండ్స్. సీతాఫలం, అన్ని చెట్లు ఉన్నాయి, బాగున్నాయి. మంచి వాకర్స్కి మంచి ప్లేస్ ఉంది, కానీ కొంచెం ఎంత నిజంగా కొంగలు వాకింగ్ చేస్తున్నాం. మాతో పాటు కొంగలు కూడా వాకింగ్ చేస్తున్నాయి. బాగా అనిపిస్తున్నాయి కొంగలు. ఇంకా కనిపిస్తూ ఉంటాయి, మంచి కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది. బుడకాయలన్నా కాదా? కాదు, సారీ. మా అన్న వానలో కూడా నన్ను తీసుకుని వచ్చింది వాకింగ్కి. ఇయ్యాల వాన తగ్గింది, అది ఇచ్చేసిండి. ఇక అన్న ఇటు చూడే, చింత చెట్టు. ఇది చూడండి, మనిషి జీవితం కూడా ఇలాంటిది అన్న. నరికేసిన కూడా అలాగే వెళ్ళి మళ్ళీ మొలకెత్తుకొని వచ్చింది. అది చూసినావా? అది చెప్పాను, దీని గురించి చెప్పే. జీవితం కూడా అంతే. ఎందుకన్నా? జీవితం అనేది కొంతమంది నాశనం అయిపోయింది, అంతా ఇట్లయిపోయింది అట్లయిపోయింది అని బాధపడతా ఉంటాం. కానీ వాటిని ఫేస్ చేసుకుంటూ మనం కూడా అది చెట్టైతే ఎట్లా చిగురించిందో మనం కూడా అట్లా మన జీవితాన్ని ముందు తీసుకుపోవాలి. వెలిసాడు అన్న, బాగుంది. ఇది కూడా అంతే, చెట్టు అంటే చాలా ఉన్నాయి ఇట్లా. అంటే అప్పుడే అయిపోలేదు మన జీవితం. అయ్యో కష్టం వచ్చింది, అయ్యో నష్టం వచ్చిందంటే కాదు. కొంచెం వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. లెట్స్ గో. లైఫ్ ఈజ్ మస్ట్ గోస్ ఆన్, నాట్ స్టాప్ ఇన్ యువర్ లైఫ్ ఎనీవేర్, ఎనీ డాట్. చిలకకు చిలుక, పొద్దున్నే సీతకు చిలుక. ఏదే సీతాకోక చిలుక పొద్దున్నే చాలా బాగుంది కదా. వావ్. హలో, గుడ్ మార్నింగ్. హలో హలో దేవమ్మ. తొండ అన్న, తొండ వెంకట్ చేయి గుర్తు, వెంకట్ చేయి గుర్తు ఇక్కడ అనేది. బాగుంది, వాకింగ్ చాలా బాగుంది. పొద్దున్నే విశాలంగా విస్తృతంగా అన్నతోటి చాలా బాగుంది. ఈరోజు దాదాపు ఎన్ని కిలోమీటర్లు వచ్చినా మనం? 6 అయిందా? ఈరోజు 6 కిలోమీటర్లు. వర్షంలో కూడా ఇది చూసినావా? వంగినా కూడా చెట్టు మళ్ళా ఇరిగింది. ఇక్కడ ఇరిగింది, ఇట్లా పోతే అక్కడ దాకా పోయింది. అయినా మళ్ళీ చిగురించింది. అది లైఫ్ లెసన్స్ బాగుంటాయి ప్రకృతిలో మనకి, కానీ మనం దాన్ని చూడం. ఎందుకంటే 9 దాకా పడుకుంటాం కాబట్టి.
ఎంత బాగుంది. ఇక కోళ్ళు కూడా వస్తున్నాయి, కోళ్ళు కూడా వాకింగ్ వస్తున్నాయి మాతో. అంటే కోళ్ళకి మీకు సంబంధం ఏందిరా అనుకోండి, కోళ్ళు ఎత్తున్నాయి మనల్ని ఎత్తున్నాం అంటే అది వేరే, అది వేరే అండి. చూసినా మాతోటి చిన్న చిన్న ఇవేమంటారండి వీటిని, బొమ్మలు బాగున్నాయి వాకింగ్కి. ఏంటమ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. వద్దు, నేను మిమ్మల్ని తినలేను. మాతోటి చాలా ఉన్నాయి. ఇటు రా అన్న. ఇదేంటిదన్న, ఇదేంటో చెట్లు. ఓ ఇది కప్పనా అన్న, ఇదేంటిదన్న, ఇదేంటిది? ఇది తాబేలు. చూసినా మాతో వాకింగ్ తాబేలు వస్తున్నాయి. అబ్బో ఇది భయం అవుతుంది, కప్పలు తెలుసా. ఇంత చాలా కష్టపడుతున్నాం మేము తెలుసా. ఇంకోటి తెలుసా, నేను లయన్తో కూడా టైగర్ తోటి కూడా వాకింగ్ వస్తాం మేము తెలుసా. ఇంత మా అన్న టైగర్ మా అన్న టైగర్ మీద చేయి కూడా ఎత్తాడు. ఏయన్నా చూసినా, ఇంకో టైగర్ మీద చేసినట్టున్నది. లేడీ అంటే జింక. హాయ్, వాకింగ్ పోయినావు ఎలా అనే ఉన్నావా? ఓ మై గాడ్, ఎలా నిన్ను విడిచిపెడతలేరా? అవి ఇంకోటి ఉందా? చెట్టు బాగుందన్న, ఇక్కడ చెట్టు బాగున్నది, చాలా ఉన్నాయి. ఏం చెట్లు అని ఇవన్నీ? వీటి పేరు తెలియదు కానీ చాలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇక దశన పువ్వు అంటారు దీన్ని, ఏమంటారు మా దగ్గర అయితే దశన పువ్వు అంటారు. మొగ్గ పువ్వు, పుష్పం, దశన పువ్వు అంటారు దీన్ని. దశన పువ్వు, ఈత చెట్టు, మందార పువ్వు. ఇది వెంట్రుకలు పెరగాలన్నా నలబడాలన్నా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్న. దీన్ని దంచి పెట్టుకుంటారు నూరి. పోతున్నాం టైగర్, ఆయిల్లో పెట్టుకుంటే బాగా పెరుగుతాయి ఇంటికెళ్ళి. బాయ్. తోక పెద్దగా ఉంది దీన్ని, చాలా బాగుంది. అన్నయ్య వానలా కష్టపడుకుంటే వస్తాడు. వర్షంలో వాటర్ బాగున్నాయి ఇలా, ఎంత బాగుంది. హాయ్, గుడ్ మార్నింగ్. ఏం పేరు నీ పేరు? ఎంతినా? సంజయ్ రామస్వామి. సంజయ్ మస్తు హ్యాండ్సమ్ ఉన్నావు, మస్తు. ఏయ్ లుకింగ్ గాయ్, ఆసమ్. దా, ఏ క్లాస్ నువ్వు? థర్డ్ క్లాసా? నువ్వు పొద్దునే వాకింగ్ చేస్తావా? ఎందుకు? మమ్మీ చేయమన్నదా? మమ్మీ చేయమన్నదని చెప్తున్నావా? ఎందుకు చేయమన్నది అంటే మరి మమ్మీ? చెప్పు చెప్పు. సంజయ్ రామస్వామి, సంజయ్ రామస్వామి ఎట్లుండాలి నువ్వు? ఎందుకు చేస్తారు వాకింగ్ చెప్పు. వాకింగ్ ఎందుకు చేస్తారు చెప్పు. వాకింగ్ చేస్తే ఆరోగ్యం బాగుంటది. ఎట్లుంటే ఏమని చెప్పు మంచిగాను. అదో అన్న తిరిగా అంటే దాన్ని దింపుతాడు. ఎందుకే తిరగాలి, మనం తిరిగి అడ్డ మీద కూర్చోవాలి. ఎందుకే నాకోసం అంత కష్టపడుతున్నాడు, నీ కూర్చోవాలా? తమ్ముడు చూడు, సంజయ్ రామస్వామి లెక్క పెద్దగా అవుతాడు. బాడీ బిల్డర్ అయితే వాస్తమ్ము. సంజయ్ రామస్వామి లెక్కున్నావు కానీ నువ్వు మంచిగా. జిమ్ బాగుంది, కాకపోతే కొంచెం ఎంత ఇవే నాలుగు కానీ
బక్క పడాలంటే ఇది మాత్రం చేయాలి, ఆరోగ్యం బాగుండాలంటే. ఏయ్ షేర్ టైగరా, చెయ్యి. అయ్యో అను ఏమైంది? అనవా అయితే లేదా అత్తలేదా? వాటిని ఏమంటారు రామస్వామి? దాన్ని ఏమంటారు? అదే అదే వైట్గా ఉన్నది అది. పైన ఎగిరేటిగా కానీ ఇప్పుడు ఎగురుతుంది, అది ఎగురుతలేదు కదా ఇప్పుడు. ఏం తింటున్నాయి? ఏం తింటున్నాయి అవి? గడ్డి తింటుందా? అన్నీ అరటి చెట్లు కూడా ఉన్నాయి. ఎవరు తెంపుకుపోయారా? అయ్యో ఆల్రెడీ తెంపినాయి, ఆల్రెడీ కొన్ని ఉన్నాయిగా తెంపినాయి. అని నువ్వే తీసుకుపోయావా? ఏ క్లాస్ నువ్వు? వెరీ గుడ్. ఏ స్కూల్? స్కూల్ పెడతాడు అన్నావు. ఎక్కడ? ఏ స్కూల్ అంటే? కోర్టు కాన్నా? ఓహో గౌడ్ స్కూలా. నీకు ఏ సార్ ఇష్టం? ఏ సార్ ఇష్టం నీకు? అదే టీచర్లే. సారా పేరు తెలుసా నీకు? సారా పేరు తెలుసా నీకు? తెలియదా? కష్టమైంది ఇక. ఇట్లా పొద్దున అన్న బక్క పడ్డాడు బాగా. 3 నెలల కొడుకు గుంజుకపోయాడు. వాకింగ్ అయిపోయింది, జిమ్ అయిపోయింది. బాయ్ బాయ్, రేపు వెళ్తాం మళ్ళా. అయిపోయిందా అన్న? ఈ రోజుకి చాలు, సమాప్తం. ఇంత ప్రెజెంట్గా ఉందన్నా, ప్లెజెంట్గా ఉంది ఇది. అబ్బా నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంది నిజంగా. ప్రొద్దున వాకింగ్ వస్తే చాలా బాగుంటది, కానీ మనం లేవం. వర్షం పడితే మొత్తానికి లేవం. మా అన్న వర్షం పడ్డా కూడా నిడిచిపెట్టలేదు. వానలు రెయిన్ కోట్ వేసుకొని మరీ తీసుకొని వచ్చిండి. ఇలా అట్లుంటది డెడికేషన్ అంటే. ఇది గంప చెట్టు. ఎందుకు గంప చెట్టు అంటే అది గంప లెక్క ముందుగా ముద్దుగా ఉన్నది. అది మందార తోటల్లో బాగుంది. తాబేళ్ళు అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే పెద్దరు దాకా పోయి జామకాయలు ఎప్పుడు లేవన్నా. పెద్దూరు దాకా పోయి మళ్ళా ఇటుకి వచ్చి ఇటు వాకింగ్ వచ్చి వెళ్తున్నాం. బాయ్. ఎంట్రన్స్ బాయ్.
సీ యూ టుమారో. రేపు కలుద్దాం మళ్ళీ. రోడ్లు వర్షం పడితే ఇట్లుంటుంది, చాలా ఇబ్బందికరంగా. ఏది కొన్ని రోజులు కాదన్నా, ఏది కొన్ని రోజులు కానీ ఇట్రా. ఏది కొన్ని రోజులు అంటే ఏంటి అన్న? ఏదైనా కొంతమంది అనుకుంటారు అంత మాదే నడుతుంది, కొంతమంది చెప్పినట్టు ఏ చెప్తుంది, అన్ని జరిగింది అనుకుంటున్నారు. కానీ అవన్నీ జరగడానికి ఏదన్నా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇప్పటికి కూడా వాళ్ళు అనుకున్నట్టు జరిగింది. కాలాలు లెక్కనే అట్లా కష్టాలు కూడా. కాలాలు ఈక్వల్ టు కష్టాలు. బాగుంది, చెప్పాను డైలాగ్ మళ్ళా. కాలాలు ఈక్వల్ టు వర్షాకాలం వస్తుంది, తర్వాత ఎండాకాలం వస్తుంది, తర్వాత చలికాలం వస్తుంది. అట్లే బాధలు, కష్టాలు, సుఖాలు అనేవి వస్తుకుంటా పోతా ఉంటాయి. బాధ వచ్చింది బాధపడద్దు, సుఖం వచ్చిందని చెప్పి సంబరపడద్దు. అది ఏజ్లీ కూడా కొన్నాళ్ళే, అంతా రొటేషన్ అన్నట్టుగా అంతే. జీవితం కంటే కాలము కంటే. వావ్, నిజంగా అన్న మాటలు చాలా అద్భుతం అన్న. అనుభవజ్ఞులు పెద్దవాళ్ళు మాత్రం అనకు. బాగా తెలుసుకోండి నీ దగ్గర. నేను అందరికి చెప్తావు, చాలా మంచి మా సబ్స్క్రైబర్లు మంచిగా వింటారు అన్న. ఇప్పుడు 100 కూడా లేరు సబ్స్క్రైబర్లు పాపం. నాకు ఈ డైలాగ్ తోటి దెబ్బకు 1,00,000 కావాలి, 1,00,000 నుంచి 1,00,000 కావాలి. ఆశ ఉండాలి, అత్యాశ అనేది ఉండాలి. అత్యాశ ఉండదు. సరే, ఈ వీడియోకి ఒక 10 మంది వచ్చినా చాలు నాకు. ఏదో ఇది కంటెంట్ అంటే కంటెంట్ అని సరే అనుకోండి, కాకపోతే ఏదో జ్ఞాపకం కోసం కానా, జ్ఞాపకం కోసం రోజుకు వీడియో పెడతాం. ఇట్లా ఏదో మాట్లాడుకుంటూ. ఒకటి బెండకాయలు ఉన్నాయా? బెండకాయలు ఉన్నాయినా కోసుకుంటా వీటిని, తింటా వీటిని. గిజు కూడా ఉన్నాయా? ఎంత మంచిగా ఉంది తెలుసా ఇది. ఇట్లనే ప్రతి ఒక్కరు ఊళ్ళల్లో ఇట్లా తుడుచుకుంటే, ఇట్లా కడుక్కుంటే ఎవరి మార్కెట్ల వాళ్ళు ఇంత బాగుంటుందండి నిజంగా. సత్యనారాయణ చెట్టు. జామ చెట్లు బాగున్నాయి అన్ని. ఇగో ఇట్లా ఇక్కడ ఎన్ని వచ్చినాయి జామ చెట్లు ఉన్నాయి, మైదాకు ఉన్నాయి, బొప్పడి పండు ఉన్నది, అన్ని ఉన్నాయి. ఇగో మామిడికాయ ఉన్నది. ఒడిపప్ప బండి అన్న, ఒడిపప్ప ఓల్డ్ది అప్పట్లో వచ్చేది అది.